హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో నుంచి 7 మార్క్స్ 4 మార్క్స్ ప్రాబ్లం చెప్తాను. ఖచ్చితంగా ఒక 6-7 ప్రాబ్లం చెప్తాను. ఒక ఎస్ఏ వస్తుంది, కొంచెం కేర్ఫుల్గా వినండి. నెక్స్ట్ ఇక్కడ మనకి గివెన్ డేటాలో ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్ బి ప్లస్ సి ఇంటూ కాస్ తీటా ఇచ్చాడు. సో నేను దీని నుంచి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాస్ తీటా వాల్యూ రాస్తా. కాస్ తీటా వాల్యూ ఈక్వల్ ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది మనకి ఏ బై బి ప్లస్ సి, బి బై ఏ ప్లస్ సి. మరి నాకు కావాల్సింది ఏంటి ఇక్కడ సైన్ తీటా. సైన్ తీటాకి కాస్ తీటాకి ఉండే రిలేషన్ ఏంటారా మనకి? సైన్ తీటా కాస్ తీటా అంటే మనకు ఒక ఫార్ములా ఉంది. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి నాకు సైన్ తీటా కావాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా రాయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. సో ఇక్కడ రాస్తున్నాను. దట్ ఎంప్లాయిస్ ఇక్కడ చూద్దాం. నాకు సైన్ తీటా కావాలి. సైన్ తీటా కావాలి అంటే ముందు సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్, ఓకేనా? సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా, 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. దట్ ఎంప్లాయిస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ తీటా అంటే మన దగ్గర ఏముందిరా ఏ బై బి ప్లస్ సి. కాబట్టి ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. సో కాస్ తీటా అంటే ఆ వాల్యూ, కాస్ స్క్వేర్ కావాలి కాబట్టి స్క్వేర్ చేశాను. ఎల్సిఎం కట్టాడమ్మా. దట్ ఇంప్లాయిస్ ఏం రాద్దాం మనం? ఇది సైన్ స్క్వేర్ తీటా అలాగే ఉంచండి. ఎల్సిఎం కట్టేస్తే ఎంత అవుతుంది మనకి? బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై మళ్ళీ ఎంత అవుతుంది మనకి? బి ప్లస్ సి హోల్ స్క్వేర్, బి ప్లస్ సి హోల్ స్క్వేర్. దట్ ఇంప్లాయిస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాయొచ్చు. ఏ ప్లస్ బి అంటే బి ప్లస్ సి ప్లస్ ఏ ఇంటూ నెక్స్ట్ బి ప్లస్ సి మైనస్ ఏ బై ఎంత అవుతుంది మనకి? బి ప్లస్ సి హోల్ స్క్వేర్, బి ప్లస్ సి హోల్ స్క్వేర్. దట్ ఇంప్లాయిస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి అంటే ఏం రాయొచ్చు మనకి? 2s. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఫార్ములా మనకి 2s. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 2s. ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 2s అయినప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి. ఈ టర్మ్ నాకు బి ప్లస్ సి కావాలి అంటే బి ప్లస్ సి కావాలి అంటే 2s మైనస్ ఏ కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ రాద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 2s రాశాను. మరి ఈ బి ప్లస్ సి అంటే ఏం రాయొచ్చు? 2s అంతేనా? 2s మైనస్ ఏ, ఆల్రెడీ ఇంకొక మైనస్ ఏ ఉంది, బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ రాస్తాను. ఓకేనా? బి ప్లస్ సి హోల్ స్క్వేర్. సో ఇక్కడ రాద్దాం. దట్ ఎంప్లాయిస్ ఇక్కడ రాస్తున్నాను నేను సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఇదిగో 2s రాస్తున్నాను ఇంటూ నెక్స్ట్ 2s మైనస్ 2a, 2s మైనస్ 2a బై ఎంత ఉందిరా ఇక్కడ? బి ప్లస్ సి హోల్ స్క్వేర్, బి ప్లస్ సి హోల్ స్క్వేర్. సో ఈ డేటా ఇంతవరకు వస్తే లెక్క అయిపోయింది. ఇంకా దీనిలోనే చిన్న చిన్న మాడిఫికేషన్ చేసుకుంటూ వస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. సో సైన్ స్క్వేర్ తీటా ఇక్కడ 2s ఉంది, ఇక్కడ 2 ఉంది, రెండిట్లో 2 కామన్ తీస్తున్నాం. దట్ ఇంప్లైస్ ఇక్కడ చూద్దాం ఒకసారి. సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఎంత అవుతుంది మనకి? 4 ఇంటూ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్, బి ప్లస్ సి హోల్ స్క్వేర్. నాకు కావాల్సింది ఏంటి? సైన్ తీటా మాత్రమే. సైన్ తీటా మాత్రమే కావాలి కాబట్టి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తానికి స్క్వేర్ రూట్ రాయండి. అంటే 4 ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్, బి ప్లస్ సి హోల్ స్క్వేర్. దట్ ఇంప్లాయిస్ ఒకసారి చూడండి. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు రూట్లో నుంచి 4 బయట తీస్తున్నాను. 4 బయట తీస్తే ఎంత అవుతుంది మనకి? 2. అదేనా? 2. నెక్స్ట్ ఏమవుతుందో చూడరా ఇక్కడ ఈ టర్మ్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ రూట్లో అలాగే ఉంచుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకి? బి ప్లస్ సి హోల్ స్క్వేర్, బి ప్లస్ సి హోల్ స్క్వేర్. సో బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈ మొత్తానికి రూట్ ఉంది, అదే కదా? బి ప్లస్ సి హోల్ స్క్వేర్. నాకు కావాల్సింది ఈ టర్మ్ కావాలి. ఈ టర్మ్ కావాలి అంటే మీరు అబ్జర్వ్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 సపరేట్గా రాస్తున్నా. ఓకేనా? ఈ బి ప్లస్ సి రూట్ నుంచి రిలీజ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? బి ప్లస్ సి హోల్ స్క్వేర్, బి ప్లస్ సి ఇంటూ ఈ రూట్లో మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఉంది. నేను దీనికి మల్టిప్లై చేసేది ఏంటి అంటే రూట్ బీసీ బై రూట్ బీసీ చేస్తాను. రూట్ బీసీ బై రూట్ బీసీ. ఇప్పుడు ఈ బీసీ అంటే రూట్ 2, ఈ రూట్ బీసీ ముందు రాసేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ బీసీ బై బి ప్లస్ సి రాస్తున్నా. మొత్తానికి స్క్వేర్ రూట్ రాస్తే
ఏముందో చూడరా, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ. ఈ మొత్తం దేని ఫార్ములా, కాస్ ఏ బై 2 ఫార్ములా. అంటే ఏం రాయొచ్చు మనం, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ రూట్ బీసీ బై బి ప్లస్ సి, అదే కదా, బి ప్లస్ సి ఇంటూ ఈ మొత్తానికి ఫార్ములా ఏం రాయచ్చమ్మా, కాస్ ఏ బై 2, కాస్ ఏ బై 2. దీనినే ఫార్ములా ఏమంటాం మనం, కాస్ ఏ బై 2. ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ అంటే కాస్ ఏ బై 2, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ బి ఉందనుకోండి కాస్ బి బై 2. అట్లా రిలేటెడ్గా రాసుకుంటూ రావచ్చు. ఇంకా 2-3 ప్రాబ్లమ్ చేస్తే ఆటోమేటిక్గా అర్థం అవుతుంది. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ 2 రూట్ బీసీ బై బి ప్లస్ సి కాస్ ఏ బై 2. సేమ్ మోడల్ లెక్క ఇంకో 2 ప్రాబ్లమ్ చేద్దాం. ఓకే, సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. మనకి సైన్ థీటా ఇచ్చాడు. సైన్ థీటా ఇచ్చాడు అంటే సైన్ థీటా కాస్ థీటా, డైరెక్ట్గా సైన్ థీటా ఇచ్చాడు మనకి. ఫస్ట్ ఇక్కడ సైన్ థీటాకి కాస్ థీటాకి రిలేషన్ ఏంటరా మనకి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1. దాని నుంచి నాకు సైన్ స్క్వేర్ థీటా కావాలి అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాయాలి, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ లెక్కలో మనం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, ఫస్ట్ నాకు సైన్ స్క్వేర్ ఇచ్చాడు, 1 మైనస్ కాస్ స్క్వేర్ రాయొచ్చు. అలాగే కాస్ స్క్వేర్ థీటా కావాలి అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా, రెండిట్లో ఏదైనా రాయొచ్చు. నాకు ఇప్పుడు కాస్ స్క్వేర్ కావాలి. దట్ ఇంప్లైస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. దట్ ఇంప్లైస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఎంత అవుతుంది, ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్, బి ప్లస్ సి హోల్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ సి మైనస్ ఏ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అవుతుంది, బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఓకే, దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ ఉంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసా, బి ప్లస్ సి హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్గా రాసా. ఇక్కడ మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఫార్ములా తెలుసు 2s, ఓకే కదా, 2s. మరి బి ప్లస్ సి అంటే 2s మైనస్ ఏ రాయొచ్చు, 2s మైనస్ ఏ. సో ఇక్కడ అప్లై చేద్దాం. దట్ ఇంప్లైస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 2s మనకి తెలుసు, ఇంటూ బి ప్లస్ సి మైనస్ ఏ అంటే ఎంత రాయొచ్చురా, 2s మైనస్ ఏ. ఆల్రెడీ ఇక్కడ ఒక మైనస్ ఏ ఉంది, బై మొత్తం ఎంత అవుతుంది మనకి, బి ప్లస్ సి హోల్ స్క్వేర్, బి ప్లస్ సి హోల్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ ఇది 2s అవుతుంది. ఈ రెండిట్లు కలిపితే 2s మైనస్ 2a బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్, బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఓకేనా, ఇంతవరకు వస్తే లెక్కలో ఇంకా చేస్తున్నాం చూడండి. దట్ ఇంప్లైస్ ఓకే, కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ ఈ రెండిట్లో 2 కామన్ తీస్తా, ఆల్రెడీ అక్కడ 2 ఉంది. అంటే ఎంత అవుతుంది మనకి, 4s ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఉంది, బి ప్లస్ సి హోల్ స్క్వేర్, బి ప్లస్. ఇది మొత్తం దేని వాల్యూ మనకి, కాస్ స్క్వేర్ వాల్యూ. నాకు కాస్ థీటా వాల్యూ మాత్రమే కావాలి. కాస్ థీటా కావాలంటే ఈ మొత్తానికి స్క్వేర్ రూట్ రాయండి, 4 ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బి ప్లస్ సి హోల్ స్క్వేర్ రాస్తాను, బి ప్లస్ సి హోల్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4 రూట్ బయట నుంచి రిలీజ్ చేస్తాను, అంటే ఎంత అవుతుంది, 2 ఇంటూ ఎస్ మైనస్ ఏ బై దీనికి స్క్వేర్ రూట్ ఉంది, ఇది బి ప్లస్ సిని రూట్ నుంచి రిలీజ్ చేస్తే బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే రూట్ నుంచి బయటకు వస్తే ఓన్లీ బి ప్లస్ సి. సో ఇక్కడ నేను చూడండి 2 ఇంటూ రూట్ బీసీతో మల్టిప్లై చేస్తాను, ఇంటూ ఇక్కడ ఎంత ఉందో మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై ఈ బి ప్లస్ సి ఇంతకుముందు టర్మ్ ఏదైతే ఉందో యాజరేజ్గా రాస్తున్నాను, బై ఇక్కడ రూట్ ఆఫ్ బీసీ రాస్తున్నాను, రూట్ ఆఫ్ బీసీ. సో ఇక్కడ చూద్దాం మనం. దట్ ఇంప్లైస్ 2 రూట్ బీసీ బై బి ప్లస్ సి రాస్తున్నాను. ఈ మొత్తానికి కలిపి ఒకే రూట్ రాద్దాం, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ బై బీసీ, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఇది మొత్తం ఎంత అవుతుంది మనకి, కాస్ థీటా, ఇది కూడా కాస్ థీటానే. సో దీనికి ఫార్ములా ఏంటి మనకి, ఇందాక
ప్రీవియస్ ప్రాబ్లంలో మనం ఇంతకుముందు చేసాం కదా, ఇదేంటి కాస్ a/2 కాస్ a/2. సో టోటల్గా ఏం రాద్దాం మనం, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ రూట్ బీసీ బై బి ప్లస్ సి ఇంటూ కాస్ a/2 ఇస్ ద ఆన్సర్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. మనకి ఇక్కడ గివెన్ డేటా నుంచి ఏమి ఇచ్చాడు చూడరా, దట్ ఇంప్లైస్ ఫస్ట్ సీకెన్ తీటా వాల్యూ తీసుకుందాం. సీకెన్ తీటా ఈజ్ ఈక్వల్ టు a/b - c. మరి సీకెంట్ లెక్కలో ఇచ్చాడు, టాన్ తీటా కనుక్కోవాలి. ఈ రెండింటికి రిలేషన్ ఏముందామో మనకి, సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. దాని నుంచి మనం టాన్ స్క్వేర్ వాల్యూ కావాలి అంటే సీకెన్ స్క్వేర్ తీటా -1 ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ తీటా రాయొచ్చు. సో ఇప్పుడు నేను రాయాల్సింది టాన్ స్క్వేర్ తీటా కాబట్టి ఇక్కడ రాస్తున్నాను చూడండి, టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ తీటా సీకెంట్, ఇది నాకు కావాల్సింది సీకెన్ స్క్వేర్ తీటా -1 అంటే ఏ స్క్వేర్ బై బి మైనస్ సి హోల్ స్క్వేర్ -1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ బై బి మైనస్ సి హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ ఉందంటే ఏం రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఏ ప్లస్ బి మైనస్ సి ఇంటూ ఏ మైనస్ బి మైనస్ సి బై ఏం రాయొచ్చు మనం, బి మైనస్ సి హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ సి ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ సి బై బి మైనస్ సి హోల్ స్క్వేర్, బి మైనస్ సి హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూద్దాం, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2s. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 2s. ఏ ప్లస్ బి అంటే ఎంత, ఇక్కడ చూద్దాం, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2s మైనస్ సి రాయొచ్చు. ఏ ప్లస్ సి అంటే ఎంత, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2s మైనస్ బి రాయొచ్చు. సో నేను ఇక్కడ ఫామ్లో రాస్తున్నాను, దీని ప్లేస్లో 2s మైనస్ సి, ఆల్రెడీ మైనస్ సి ఉంది. నెక్స్ట్ దీన్ని ఏం రాద్దాం, 2s మైనస్ బి, ఆల్రెడీ మైనస్ బి ఉంది, బై ఏం రాద్దాం దీన్ని మనం, బి మైనస్ సి హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, అరే అబ్జర్వ్ చేయండి అని ఇక్కడ 2s అంటే ఎంత అవుతుంది మనం చూడండి, 2s మైనస్ 2c ఇంటూ 2s మైనస్ 2b బై ఎంత ఉందిరా మనకి, బి మైనస్ సి హోల్ స్క్వేర్, బి మైనస్ సి హోల్ స్క్వేర్. ఇది టోటల్గా దేని వాల్యూ మనకి, టాన్ స్క్వేర్ తీటా వాల్యూ. సో ఇక్కడ రాస్తున్నా టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండిట్లో 2 ఇంటూ 2 4 కామ్ అంటే మల్టిప్లై చేస్తే 2 ఇంటూ ఇది ఎంత అవుతుంది మనకి, ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ బి బై ఏ ఉందిరా మనకి, బి మైనస్ సి హోల్ స్క్వేర్. నాకు కావాల్సింది టాన్ తీటానే, ఇక్కడ టాన్ స్క్వేర్ తీటా ఉంది కాబట్టి టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు మొత్తానికి స్క్వేర్ రూట్ వేయండి, స్క్వేర్ రూట్ 4 ఇంటూ ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ బి బై బి మైనస్ సి హోల్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బీసీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ బీసీ, స్క్వేర్ రూట్ ఆఫ్ బీసీ దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 4 నుంచి బయటకు వస్తే 2, ఇది ఎంత అవుతుంది మనకి బీసీ. ఓకేనా, బీసీ ఇదిగో ఈ 4ని రూట్ నుంచి రిలీజ్ చేసి 2 రాశాను, ఇక్కడ బీసీ ఇక్కడ రాశాను. నెక్స్ట్ ఈ బి మైనస్ సి హోల్ స్క్వేర్ రూట్లో ఉంది, బయటకు రిలీజ్ చేస్తే ఏమవుతుంది మనకి, ఓన్లీ బి మైనస్ సి. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏముందో చూడరా, ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ బి బై బీసీ బై బీసీ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ బీసీ బై బి మైనస్ సి ఇంటూ ఈ మొత్తం దేనికి ఫార్ములా, సైన్ a/2కి ఫార్ములా, సైన్ a/2కి ఫార్ములా. సో మనకి ఏమొచ్చింది ఇప్పుడు, టాన్ తీటా ఈజ్ ఈక్వల్ 2 రూట్ బీసీ బై బి మైనస్ సి ఇంటూ సైన్ a/2. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 3 ప్రాబ్లమ్స్. ఓకే స్టూడెంట్స్, 4th ప్రాబ్లం చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్కి. ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి, స్మాల్ a ఈక్వల్ టు 13, b ఈక్వల్ టు 14, c ఈక్వల్ టు 15, దెన్ షో దట్ సంథింగ్ కండిషన్ ఇచ్చాడు. ఈ లెక్క మీరు ముందు స్మాల్ a, స్మాల్ b, స్మాల్ c తెలియగానే ఫస్ట్ మనం s వాల్యూ కనుక్కోవాలి. s వాల్యూ కనుక్కోవాలి అంటే 2s ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c. a ప్లస్ b ప్లస్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందిరా, 13 ప్లస్ 14 ప్లస్ 15 అంటే ఎవరైతే మనం 2s ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ c అంటే మనం మొత్తం టోటల్గా ఎంత అవుతుందిరా,
అంత 9 9 13 42 అంటే క్యాన్సిల్ చేస్తే దట్ ఇంప్లైస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 21. మనకి ఎస్ వాల్యూ వచ్చింది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 21 పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఎస్ వాల్యూ తెలిసింది. నెక్స్ట్ నాకు డెల్టా వాల్యూ కావాలి. డెల్టా వాల్యూ కావాలి అంటే ఫార్ములా ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది డెల్టా ఫార్ములా. డెల్టా ఫార్ములా దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అంటే ఎంత ఉంది మనకి 21 ఇంటూ ఎస్ మైనస్ ఏ 21 మైనస్ 13. 21 మైనస్ 13 అంటే ఎంత ఉంది మనకి చూడండి ఒకసారి. 7 ప్లస్ 8 కదా. 8 ఇంటూ నెక్స్ట్ 14 అంటే 7 ఇంటూ 6. ఈ మొత్తానికి స్క్వేర్ రూట్ రాస్తున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ రూట్ని చూడండి చిన్నది ఎలా మాడిఫై చేస్తాను. 21ని 7 ఇంటూ 3 రాయొచ్చు. 8ని 2 ఇంటూ 4 రాయొచ్చు. నెక్స్ట్ ఇంటూ 7 దీన్ని 2 ఇంటూ 3 రాయొచ్చు. 2 ఇంటూ 3 రాయొచ్చు. అబ్జర్వ్ చేయండి. 7 స్క్వేర్ 2 ఉన్నాయి అంటే ఒక 7 రాయొచ్చు. 3 స్క్వేర్ 2 ఉన్నాయి అంటే 3 రాయొచ్చు. 4 ఉంది. ఈ 2 ఇంటూ 2 కూడా 4 అంటే 1 రాయొచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టోటల్గా ఎంత అవుతుంది చూడండి 21. 4 ఇంటూ 21 అంటే ఎంత అవుతుంది మనకి 84. సో టోటల్గా మనకి ఇప్పుడు వచ్చిన డెల్టా వాల్యూ అంతా 84. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? క్యాపిటల్ ఆర్ కనుక్కోవాలి. క్యాపిటల్ ఆర్ ఫస్ట్ వన్ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ABC/4 డెల్టా ఫార్ములా. ABC/4 డెల్టా. ABC అంటే ఏముందిరా మనకి 13 ఇంటూ 14 ఇంటూ 15/4 ఇంటూ డెల్టా అంటే 84. క్యాన్సిలేషన్ చేయండి. దీనిలో 2 టేబుల్ 24 టైమ్స్ 42 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. దీనిలో 7 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఈ 7ని దీంట్లో 3 టైమ్స్ అయితే ఎంత అవుతుంది మనకి 6 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. 6 టైమ్స్. దీంట్లో 5 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. ఎంత అవుతుందా 13 ఇంటూ 5 అంటే ఎంత 65/2 ఇంటూ 4 ఎంత అవుతుందమ్మా 8. 65/8. నెక్స్ట్ నెంబర్ 2 ఏం కనుక్కోవాలి మనం స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్. దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా అంటే ఎంత ఉందిరా 84/s అంటే 21. దీంట్లో 4 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ డెల్టా 1 అంటే R1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ ఏ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా 81/s మైనస్ ఏ అంటే ఎంత వచ్చింది మనకి 8 అదే కదా 8. సో దీన్ని ఏమైనా క్యాన్సిల్ చేయండి చూడండి. దాంట్లో మనకి R1 కావాలి. డెల్టా అంటే 84 డెల్టా 84/8. 84 అంటే దీనిలో మనకి 2 టేబుల్ 42 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. దీంట్లో 4 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. దీంట్లో 21 టైమ్స్ దీంట్లో 2 టైమ్స్ అంటే 21/2 వస్తుంది. నెక్స్ట్ R2 వాల్యూ కావాలి. R2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ బి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ మైనస్ బి అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందిరా మనకి 84/s మైనస్ బి. ఎస్ మైనస్ బి అంటే ఎంత వచ్చింది 7. దీనిలో ఏమన్నా క్యాన్సిల్ చేయొచ్చు చూడండి. దీన్ని 12 టైమ్స్ క్యాన్సిల్ చేసుకుంటూ రావచ్చు. సరిపోతుంది. నెక్స్ట్ R3 ఈజ్ ఈక్వల్ టు డెల్టా బై ఎస్ మైనస్ సి. డెల్టా అంటే ఎంత ఉందిరా మన దగ్గర 84/s మైనస్ సి అంటే ఎంత వచ్చిందిరా 6. ఇది ఎన్నిసార్లు పోతుంది మనకి 14 టైమ్స్ పోతుంది. 14 టైమ్స్. ఇక్కడ నుంచి మనకి ఆర్ ఎంత వచ్చింది క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఎంత 65/8. ఓకే. నెక్స్ట్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. నెక్స్ట్ R1 ఈజ్ ఈక్వల్ టు 21/2. R2 ఈజ్ ఈక్వల్ టు 12. నెక్స్ట్ R3 ఈజ్ ఈక్వల్ టు 14. మనకు కావాల్సిన వాల్యూస్ ఇవే కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.